నైట్ 12 అవ్వగానే ఈరోజు అందరికీ చాలా అంటే చాలా స్పెషల్ డే అనమాట. అండ్ అందుకోసమే మనమైతే మాత్రం మన ఇల్లుని పూర్తిగా అప్‌గ్రేడ్ చేయబోతున్నాం. సో ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో మనకి ఇండిపెండెన్స్ డే. ఈ 80థ్ ఇండిపెండెన్స్ డే రోజు మన ఇల్లునైతే మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్‌గా డెకరేషన్ చేసుకోబోతున్నాం. సో ఈరోజు నైట్ మిడ్‌నైట్ 12 అవ్వగానే మన ఇంటి మేడ పైనైతే మాత్రం ఫైర్ వర్క్స్ ఇంకా చాలా అంటే చాలా ప్లాన్ చేశాము. అండ్ నైట్ 12కి కరెక్ట్‌గా మా ఫ్రెండ్స్ అందరిని పిలిచి పార్టీ కూడా ఇవ్వబోతున్నాననమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మన ఇల్లు. సో నైట్ 12 అయ్యేసరికి మన ఇల్లు అయితే మాత్రం అస్సలు ఇలా ఉండదు. సో ఫుల్‌గా లైటింగ్స్‌తో, ఇంకా క్రాకర్స్‌తో, ఫైర్ వర్క్స్‌తో, ఇంకా చాలా అంటే చాలా ఫ్లాగ్స్‌తో, ఇండియన్ ఫ్లాగ్స్‌తో మన ఇల్లు అయితే మాత్రం అద్భుతంగా మెరిసిపోతూ ఉంటుంది. సో నేనైతే మాత్రం మన ఇండిపెండెన్స్ డేని చాలా అంటే చాలా గ్రాండ్‌గా చేద్దాం అనుకుంటున్నాను లాస్ ఏంజెల్స్ సిటీలో. సో అందుకోసం అయితే మాత్రం నేను ఇప్పుడు వెళ్ళి చాలా అంటే చాలా సామాన్లు కొనుక్కొని రావాల్సి ఉంటుంది. సో అవన్నీ మనమైతే మాత్రం వెళ్ళి కొని తెచ్చుకుందాం. సో అంతకన్నా ముందైతే మాత్రం నేను ఇగోండి ఈ మేడపై నుంచి మొత్తం ఇగోండి ఈ పక్క అంతా లైట్ సెటప్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆ పైన అంతా లైట్ సెటప్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ స్విమ్మింగ్ పూల్ మీదన కూడా మొత్తం అన్ని లైట్స్ అయితే వచ్చేస్తాయి మనకి. సో షిన్చాన్ నువ్వు కూడా చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్‌గా ఉన్నట్టున్నావు కదా మన 80థ్ ఇండిపెండెన్స్ డేకి. అవును శివనియ, నేను కూడా చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను. రేపు కనుక నేను స్కూల్ కి వెళ్ళానే అనుకో, నాకైతే బోల్డ్ చాక్లెట్లు, బిస్కెట్లు, ఇంకా గేమ్స్ లో గెలిచినందుకు ప్రైజులు కూడా ఇస్తారు మా మేడం సార్లు. చాలా అంటే చాలా జాలీగా ఉంది. రేపైతే ఫుల్ గా బిస్కెట్లు, చాక్లెట్లు తినొచ్చు తెలుసా నీకు? బోల్డ్ ఇస్తారు. నాకు తెలుసురా, నువ్వు అయితే మాత్రం దేశభక్తితో వెళ్ళవు. రేపైతే మాత్రం ఖచ్చితంగా చాక్లెట్లు, బిస్కెట్లు తీసుకోవడానికి స్కూల్కి అయితే వెళ్తున్నావు. కొంచెం కూడా దేశభక్తి అనేది లేదు రచించారు నీకు మాత్రం. లేదు శివనియ, రేపైతే మాత్రం నేను మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరి మీద పెద్ద స్పీచ్ అయితే ఇవ్వబోతున్నాను మా స్కూల్లో. నిజంగా చాలా ప్రిపేర్ అయ్యాను. నిజంగా నువ్వు కనుక స్పీచ్ ఇచ్చావనుకో చాలా మంచిదే. బట్ నాకైతే డౌటే. పిల్లలు మీరందరూ కూడా షిన్చాన్ గడ్లాగా కేవలం చాక్లెట్ల కోసమే రేపు స్కూల్కి అయితే వెళ్తున్నారు కదా. మీరు కూడా కేవలం చాక్లెట్లు, బిస్కెట్ల కోసమే స్కూల్కి వెళ్తున్నట్టయితే రేపు కింద కామెంట్ సెక్షన్లో మీ నేమ్ అయితే కామెంట్ చేయండి. లేదు నిజంగానే మీకు భక్తి ఉంది, సో ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేయడానికి మీ స్కూల్కి వెళ్తున్నారంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో హ్యాపీ ఇండిపెండెన్స్ డే అయితే కామెంట్ చేయండి. లేకపోతే ఐ లవ్ ఇండియా అని అయితే కామెంట్ చేయండి. సో మనమైతే ఎక్కడికి వెళ్తాం ఫస్ట్ అయితే మీకు చెప్పలేదు కదా. సో నేనైతే మాత్రం సిమియోన్కి అయితే ఒక మంచి కార్ అయితే తెమ్మని ఆర్డర్ ఇచ్చానమాట. మీ అందరికీ డౌట్ వచ్చే ఉండొచ్చు, ఇండిపెండెన్స్ డే రోజు కొత్త కార్తో ఏం చేసుకుంటావు అని. సో మనం అయితే మాత్రం ఆ కార్ని ఇండియా నుంచి అయితే తెప్పించబోతున్నాం. అండ్ అంతేకాదు ఆ కార్ని అయితే మాత్రం మనం బెన్నీ దగ్గర అప్గ్రేడ్ చేయబోతున్నాం. సో ఆ కార్ మీద మన ఫ్లాగ్ ఉంటుంది, వందే మాత్రం అని చెప్పి కార్ మీద రాసి ఉంటుంది. అంతేకాదు కార్కి ఉండే హెడ్ లైట్స్ కూడా మన ఫ్లాగ్ కలర్స్ ఉంటాయన్నమాట. కరెక్ట్గా కార్కి బ్రేక్ వేసిన రెడ్ లైట్ అయితే వెలగదు, ఖచ్చితంగా మన ఫ్లాగ్ కలర్సే వెలుగుతాయి. సో అలాగే నేనైతే మాత్రం కార్ని కస్టమైజ్ చేయించబోతున్నాను. సో మనమైతే మాటల్లోనే సిమియోన్ షోరూమ్కి అయితే వచ్చేసాం. నాకైతే ఆల్రెడీ సిమియోన్ ఫోన్ చేశాడు. సో నీ వెహికల్ అయితే వచ్చేసింది, వచ్చి పిక్ చేసుకోమని. సో అందుకే నేను కూడా లేట్ చేయకుండా వచ్చేసాను. చూస్తుంటే సిమియోన్ అయితే పెద్ద పెద్ద కార్లనే తీసుకొచ్చినట్టున్నాడు. ఒక పక్క ల్యాంబోర్గిని, ఇంకొక పక్క జీటీ, ఇంకొక పక్క అయితే ఏదో కార్ ఉంది. సో ఆ బ్రాండ్ అయితే నాకు తెలీదు, అదే అనుకుంటా ఇండియా బ్రాండ్. సిమియోన్ ఏంటి నా కార్ అయితే తీసుకొచ్చేసావా నువ్వు? నీ కార్ అయితే నిన్న నైట్ వచ్చేసింది శివ. నీకోసమే ఎంత బేగా వచ్చి ఈరోజు షాప్ తీశాను. ఎందుకంటే నువ్వు నీ వెహికల్ని అప్గ్రేడ్ చేయించుకుంటాను అన్నావు కదా. మళ్ళా లేట్ అయిందంటే రేపు ఇండిపెండెన్స్ డేకి నీ కార్ అయితే దక్కదు కదా. అందుకోసమే నేనైతే మాత్రం నీ కార్ని ఫాస్ట్గా అంటే డెలివరీ తీసుకొచ్చేసాను. సో నువ్వైతే మాత్రం అదిగో ఆ వెనకాల ఉంది కదా, అదే నీ కారు తీసుకువెళ్ళి వెంటనే అప్గ్రేడ్ అయితే చేపించేసుకో. సూపర్ సిమియోన్, నా కోసమే నువ్వైతే మాత్రం షోరూమ్ని బేగా ఓపెన్ చేసావు అనమాట. సో నువ్వు ఇచ్చే కార్ని నేనైతే మాత్రం ఇండియన్ థీమ్తో అయితే డెకరేట్ చేయబోతున్నాను. సో కస్టమైజ్ అయితే చేయించబోతున్నాను బెన్నీ దగ్గర. అండ్ అంతేకాదు ఈరోజు నైట్ అయితే 12కి మా ఇంట్లో అయితే పెద్ద పార్టీ ఇవ్వబోతున్నాను. సో ఇండిపెండెన్స్ డే పార్టీ అనమాట. మన ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేస్తున్నాను, నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి సిమియోన్. తప్పకుండా శివ. నువ్వైతే మాత్రం ఇప్పుడు ఈ కార్ని అయితే తీసుకువెళ్ళు. ఖచ్చితంగా నేనైతే మాత్రం నైట్కి పార్టీకి అటెండ్ అవుతాను. నువ్వైతే రిపబ్లిక్ డే పార్టీని ఎంత బాగా ఎరగదీసావో ఈ ఇండిపెండెన్స్ డే పార్టీని కూడా అంతే బాగా ఎరగదీస్తావనే నమ్మకం అయితే నాకుంది. మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు కదా, అయితే నేను కూడా వచ్చేస్తాను. ఈరోజు నైట్ పార్టీలో ఫుల్గా చిల్ అయిపోతాం. అంతేకాదు మన ఇండిపెండెన్స్ డేని కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే సిమియోన్, నైట్ అయితే మాత్రం మీ అందరి కోసం నేనైతే ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. చాలా
అరేంజ్మెంట్స్ అయితే చేయబోతున్నాను. డ్రింక్స్ ఇంకా స్నాక్స్ ఇంకా అంతేకాదు చాలా అంటే చాలా ఫ్లాగ్ హోస్టింగ్ కూడా మనమైతే మన ఇంటి దగ్గర చేయబోతున్నాం. అండ్ అంతేకాదు ఫైర్ వర్క్స్, ముఖ్యంగా చాలా అంటే చాలా పెద్ద మొత్తంలోనే ఫైర్ వర్క్స్ కూడా ప్లాన్ చేశాను. అస్సలు మిస్ అవ్వకూడదు ఈ పార్టీని, ముందే చెప్తున్నాను. సో నువ్వైతే మాత్రం టైంకి వచ్చేసే. సో మనమైతే నైట్ 12కి చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్తో మన పార్టీని అయితే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. సో ఓకే సిమియోన్, అలాగైతే నీకు నేను ఈ కార్ పేమెంట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే నేను ఈ కార్ని తీసుకువెళ్తున్నాను. మరి తీసుకెళ్ళు శివ, నాకైతే పేమెంట్ చేద్దులే, కంగారే ఉంది. తీసుకువెళ్ళు, వెంటనే తీసుకువెళ్ళి మన ఇండియన్ థీమ్ తో ఈ కార్ని అయితే మోడిఫికేషన్ చేసేసాయి. ఓకే గాయస్, మీ అందరికీ చెప్పాను కదా, మనం అయితే మాత్రం సిమియోన్కి కార్ అయితే అప్పచెప్పాం. సో అదైతే తను ఇండియా నుంచి తేబోతున్నాడని. సో ఇదే అనమాట కార్. సో ఇప్పుడైతే మాత్రం మనం ఈ కార్ని ఫుల్గా కస్టమైజ్ అయితే చేయించబోతున్నాం, అది కూడా బెన్నీ దగ్గర. మీ అందరికీ తెలుసు కదా, బెన్నీ వర్క్షాప్లో బెన్నీ వర్క్ తీసేస్తాడని. సో నేనైతే మాత్రం మన ఇండియన్ ఫ్లాగ్ని అయితే మాత్రం ఈ కార్ మీద కస్టమైజ్ చేపిద్దాం అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా బెన్నీకి అయితే ఆ సామర్థ్యత ఉంది, సూపర్గా చేస్తాడు. చూడండి, నాకైతే బెన్నీ మీద 100% నమ్మకం ఉంది. సో మీకు కూడా బెన్నీ మీద నమ్మకం ఉంటే ఈ వీడియోకి వెంటనే లైక్ చేయండి. అండ్ ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరి. సో ఓకే, అందరూ కామెంట్ సెక్షన్లో హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని కామెంట్ కూడా చేయండి. సో మనం అయితే మాత్రం ఈ లోపు బెన్నీ షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో వచ్చేసాం ఫైనల్లీ బెన్నీ షోరూమ్ దగ్గరికి. ఖచ్చితంగా బెన్నీ అయితే షోరూమ్ దగ్గర ఉంటాడు. సో మనం అయితే మాత్రం ఈ కార్ను ఇప్పుడు ఇచ్చామంటే మాత్రం బెన్నీ నాకు తెలిసి 1-2 అవర్స్లో అయితే కస్టమైజ్ చేసేస్తాడని అనుకుంటా. సో ఎక్కువ టైం అయితే తీసుకోడు, ఎందుకంటే చూడండి బెన్నీ షోరూమ్ ఆల్రెడీ ఖాళీగానే ఉంది. రేపు ఎలానో ఇండిపెండెన్స్ డే కదా, సో రేపు హాలిడే అని చెప్పి ఈరోజు కూడా వర్క్స్ తగ్గించుకున్నట్టున్నాడు. ఇంతకీ బెన్నీ ఏడి? బెన్నీ ఎక్కడున్నావు బెన్నీ? ఒక కార్ అయితే కస్టమైజ్ చేయాలి. సో నీకోసమే తీసుకొచ్చాను, పైన ఉన్నావా నువ్వు? ఓ, చూస్తుంటే శివ వచ్చినట్టున్నాడా? శివ ఏనాది అరుస్తున్నది? శివ వస్తున్నా, పైన ఉన్నాను, వస్తున్నా, నీ దగ్గరకు వస్తున్నా. ఏంటి కారు తీసుకొచ్చావా? ఏంటి శివ నువ్వు? రేపు ఇండిపెండెన్స్ డే కదా అని ఈ రోజు కూడా సెలవు తీసుకుందాం అనుకుంటే నువ్వేమో కారు తీసుకొచ్చావు, అది కూడా కస్టమైజ్ చేయమంటున్నావు. ఎలా శివ? ఎలాగైతే పండక్కి మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి కదా, పండుగ రోజు కూడా పనులు అంటే ఎలా చెప్పు? సర్లే, ఇంతకీ ఏం కారు తీసుకొచ్చావు? అండ్ ఏ థీమ్ లో నేనైతే దాన్ని కస్టమైజ్ చేయాలి చెప్పు. బెన్నీ అదేంటండి, నేను ఇండియా నుంచి ఒక కార్ని అయితే తెప్పించాను. సో నువ్వు అయితే మాత్రం రేపు ఇండిపెండెన్స్ డే కాబట్టి కరెక్ట్గా ఇండియాకి థీమ్తో అయితే ఆ కార్ని అయితే మాత్రం రెడీ చేయాలి. సో నాకైతే ఆ కార్ మీద ఫ్లాగ్ కావాలి. అండ్ అంతేకాదు ఫ్లాగ్తో పాటు మన ఇండియాకి సంబంధించినవన్నీ అందు మీద కావాలి. సో వీలైతే మాత్రం ఇండియా పేరు కూడా అందు మీద వేసేసే. సో నాకైతే నీ మీద నమ్మకం ఉంది కాబట్టి నీ దగ్గరికి తీసుకొచ్చాను. బయట ఉంది వెహికల్, కావాలంటే వెళ్ళి చూడు. లిటరల్లీ కార్ అయితే చాలా బాగుంది. సో నువ్వు దాన్ని ఎలా కస్టమైజ్ చేస్తావా అన్న దాని మీద నాకైతే మాత్రం చాలా అంటే చాలా క్యూరియాసిటీ ఉంది. చూసావు కదా కార్ ఎంత బాగుందో. సో దీన్నైతే మాత్రం పర్ఫెక్ట్గా నువ్వు రెడీ చేసావంటే మాత్రం రేపు ఇండిపెండెన్స్ డేకి లాస్ ఏంజెల్స్ సిటీలోనే మన కారే హైలైట్ అవుతుంది. తప్పకుండా శివ, నువ్వైతే మాత్రం వెళ్ళే ఒక గంటలో రా. గంటలోపు నీ కార్ను అయితే మాత్రం చాలా అంటే చాలా నీట్ గా కస్టమైజ్ చేసిస్తాను. నువ్వైతే ఇండియన్ థీమ్ చెప్పావు కదా, ఇండియన్ థీమ్ కి తగ్గట్టే చాలా అంటే చాలా బాగా రెడీ చేస్తాను. ఓకే బెన్నీ, అలాగైతే నువ్వైతే ఈ కార్ని చూసుకో. నేనైతే 1 అవర్ వెయిట్ చేయలేను ఇక్కడ. సో 1 అవర్ తర్వాత వస్తాను. ఈలోపు దారిలో కొనుక్కునే సామాన్లు కూడా ఉన్నాయి. సో అవునటి చెప్పడం మర్చిపోయాను బెన్నీ, ఈరోజు నైట్కి మన ఇంటి దగ్గర అయితే పార్టీ సెలబ్రేట్ చేయబోతున్నాం. తప్పకుండా నువ్వు కూడా రావాలి. సో 12కి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, సో ఖచ్చితంగా నువ్వు కూడా అందులో పార్టిసిపేట్ చేయాలి వచ్చి. సో నేనైతే 1 అవర్లో వస్తాను బెన్నీ. 1 అవర్ లోపు మొత్తం అన్ని రెడీ చేసి ఉంచేసాయి. సో ఓకే గాయస్, మనమైతే మాత్రం కార్ని కస్టమైజ్ చేయడానికి బెన్నీకి అయితే ఇచ్చేసాం. సో బెన్నీ వర్క్షాప్ ఖాళీగానే ఉంది కాబట్టి మన కార్ని ఎక్కువసేపు అయితే తీసుకోడు. ఖచ్చితంగా 1-2 అవర్స్లో అయితే మాత్రం కస్టమైజ్ చేసేస్తాడు. అండ్ మనం చెప్పిన థీమ్ కూడా బెన్నీకి అయితే చాలా బాగా అర్థమైంది. బట్ ఇప్పుడొచ్చిన అసలు టాస్క్ ఏంటంటే మనమైతే మన ఇంట్లో డెకరేషన్ చేయాలి. సో నాకైతే ఖచ్చితంగా ఒకళ్ళ హెల్ప్ అయితే కావాలి. నేనైతే అస్సలు చేయలేను. షిన్చాన్ చోప్ అంటే చిన్న పనులు చేస్తారు కానీ మనమైతే మాత్రం లైటింగ్ సెటప్ చేయాలి, మర్చిపోయారా? సో లైటింగ్ సెటప్ చేయాలంటే మాత్రం మనకు ఒక పర్సన్ అయితే ఖచ్చితంగా కావాలి. సో అందుకోసమే మనమైతే మాత్రం ట్రెవర్ హెల్ప్ అయితే తీసుకోబోతున్నాం అనమాట. సో ట్రెవర్ని కనుక నేను అడిగితే ఖచ్చితంగా ట్రెవర్ అయితే కాదండు. సో అలానే షాపింగ్ కూడా చేయాలి కాబట్టి ట్రెవర్ తీసుకొని వెళ్ళి షాపింగ్ కూడా చేద్దాము. సో ఖచ్చితంగా నేను కనుక అడిగాను అనుకోండి, ట్రెవర్ అయితే నో చెప్పడు. కాకపోతే ఒకసారి ఎందుకైనా మంచిది మనం కూడా ట్రెవర్
పర్మిషన్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే కొంతమంది అవతల వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఇష్టపడతారు, కొంతమంది అయితే ఇష్టపడరు. బట్ ట్రెవర్ అయితే నాకు కొంచెం తమ్ముడు లాంటి వాడే. సో ఖచ్చితంగా నాకైతే మాత్రం హెల్ప్ చేస్తాడేమో అనిపిస్తుంది. బట్ ఎందుకైనా మంచిది అడగాలి. సో ఇంతకీ చెప్పడం మర్చిపోయాను కదా, ఇంతకీ మనకి ఏమేమి కావాలో. సో మనకైతే ఫుల్గా లైట్స్ కావాలి. సో ముందు మనం అయితే మాత్రం లైటింగ్ సెటప్ అయితే కొనాలి. అండ్ అంతేకాదు మనం అయితే ఫైర్ వర్క్స్కి క్రాకర్స్ కూడా కొనాలి. అండ్ చాలా అంటే చాలా క్రాకర్స్ కొందాం. అండ్ మీరైతే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో నాకు గుర్తు చేస్తూ ఉండండి. ఎందుకంటే నేను కొనే కొద్ది వస్తువులు మర్చిపోతూ ఉంటాను. ఎవరన్నా అంతే కదా, మీరు కూడా మీ మమ్మీ బజార్కి పంపించారా అనుకోండి, ఒక 10 ఐటమ్లు చెప్తే ఒక 4-5 కొంటారు అండ్ మిగతా మర్చిపోతారు కదా. సో నేను అంతే. సో అందుకే మీరైతే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నేను కొనాల్సిన ఐటమ్స్ అయితే గుర్తు చేస్తూ ఉండండి. సో ఇప్పుడు మన ట్రెవర్ దగ్గరికి వెళ్తాం కాబట్టి సో ట్రెవర్కి కూడా చెప్తాను నేను. ట్రెవర్ అయితే ఖచ్చితంగా గుర్తు చేస్తాడు. అండ్ అంతేకాదు నైట్ పార్టీకి పిలిచాం కదా, సో మన ఫ్రెండ్స్ అందరి కోసం వాళ్ళకైతే మాత్రం డ్రింక్స్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే తీసుకోవాలి. గ్రోసరీ అవి కూడా తీసుకుందాం. అండ్ ఒకసారి ట్రెవర్కి కాల్ చేద్దాం, ఎందుకైనా మంచిది. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాం కానీ ట్రెవర్ ఉన్నాడో లేదో తెలియదు కదా. ఓకే, రింగ్ అవుతుంది. హలో ట్రెవర్, ట్రెవర్ ఎక్కడున్నావు? ట్రెవర్ ఇంటి దగ్గరే ఉన్నావా? సో అదేంటంటే ఈరోజు నైట్ 12 అయితే మనకి రేపు ఇండిపెండెన్స్ డే కదా, అది కూడా 18th ఇండిపెండెన్స్ డే. సో అందుకోసమే నేనైతే మా ఇంటి దగ్గర గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. యా మన ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను. బట్ నాకైతే చాలా వర్క్స్ ఉన్నాయి ట్రెవర్, నువ్వు హెల్ప్ చేస్తావేమో అని చెప్పి నీకైతే కాల్ చేశాను. ఏంటి హెల్ప్ చేస్తావా? అలా అయితే మాత్రం రెడీ అయ్యి ఉండు ట్రెవర్, నేనైతే ఇప్పుడే వస్తున్నాను నీ దగ్గరికి. ఆల్రెడీ ఆన్ ద వేలోనే ఉన్నాను. నువ్వు నాకు హెల్ప్ చేస్తానన్నావు, అదే చాలా పెద్ద ఆనందం ట్రెవర్. రెడీ అయి ఉండు, నేనైతే వచ్చేస్తున్నాను. ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాను, ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా అంతే మీ ఇంటికి. సో నువ్వు రెడీ అయి ఉంటే నేనైతే వచ్చి పికప్ చేసుకుంటాను. అండ్ మనమైతే షాపింగ్ చేద్దాం. అండ్ ఆ షాపింగ్ చేసి మిగతా పనులన్నీ నువ్వు చూసుకుందువు కానీ. సో ఓకే గాయ్స్, ఫైనల్లీ ట్రెవర్ అయితే ఒప్పుకున్నాడు అనమాట. ఇంటి దగ్గర ఉన్నాడు, మనల్ని అయితే ఇంటికైతే వచ్చామన్నాడు. సో ఇంకా మనం లేట్ చేయకుండా ట్రెవర్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోదాం అండ్ ట్రెవర్ని అయితే పిక్ చేసుకుందాం. సో ఫైనల్లీ నేనైతే ట్రెవర్ వాళ్ళ ఏరియాలోకి అయితే వచ్చేసాను. సో ఇక్కడే మీకు తెలుసు కదా ట్రెవర్ ఉండేది. అండ్ ఓకే ఆల్రెడీ ట్రెవర్ అయితే మాత్రం రెడీ అయ్యి మన కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నాడు. ట్రెవర్ వచ్చేసాయి, వచ్చి కార్ ఎక్కేసాయి. సో కార్ బాగుంది కదా, ఎక్కడి నుంచి తెచ్చామని మాత్రం అడక్కు, ఫాస్ట్గా వచ్చి కార్ ఎక్కువ. మనం అయితే మాత్రం చాలా కొనాలి, వెళ్ళాలి షాపింగ్కి. వస్తున్నా శివ. ఇంతకీ ఏం షాపింగ్ ఉందేంటి అంత హడావడి చేస్తున్నావు? ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చాలా చాలా అంటే చాలా గట్టిగా ప్లాన్ చేసినట్టున్నావే. ఇంతకీ ఏం రెడీ చేసావేంటి? నాకైతే చాలా ఆతృతగా ఉంది శివ. ఎందుకంటే లాస్ట్ టైం రిపబ్లిక్ డే కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా చేసావు. నాకైతే నీ మీద 100% నమ్మకం ఉంది శివ. ఈసారి ఇండిపెండెన్స్ డేని కూడా ఎరగొట్టేస్తావు నువ్వు అని. అవును ట్రెవర్, నువ్వు అనుకున్నట్టే ఈసారి కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా ప్లాన్ చేశాను. సో నాకైతే నీ హెల్ప్ ఉంది ట్రెవర్. మనమైతే చాలా ఐటమ్స్ కొనుక్కోవాలి. ముఖ్యంగా మనకైతే మాత్రం ఫ్లాగ్స్ కావాలి. అవునట్టు ఇందాకలా ఆడియన్స్కి కూడా చెప్పడమే మర్చిపోయాను. గాయస్, మనమైతే ఇండియన్ ఫ్లాగ్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇల్లు మొత్తం ఫ్లాగ్స్ పెట్టాలి కదా. బట్ లాస్ సెంటోస్ సిటీలో ఏదైనా కష్టమైన పని ఉందంటే అది ఇండియన్ ఫ్లాగ్స్ని వెతకడమే. ఎందుకంటే లాస్ సెంటోస్ సిటీలో అంత ఈజీగా ఫ్లాగ్స్ అయితే దొరకవు. సో మనమైతే మాత్రం ఏదో ఒకటి చేసి ఫ్లాగ్స్ని కూడా సంపాదించాలి. నాకు తెలిసి ఎవరు మన మైకిల్ ఉన్నాడు కదా, మైకిల్ హెల్ప్ తీసుకుంటే ఖచ్చితంగా మైకిల్ అయితే మాత్రం ఎలాగోలాగా ఇండియన్ ఫ్లాగ్స్ని అయితే సెట్ చేస్తాడు. సో ఈలోపు ట్రెవర్ మనమైతే మాత్రం ఇగోండి ఇక్కడ సూపర్ మార్కెట్కి వచ్చేసాం కదా. సో ఈ సూపర్ మార్కెట్లో అయితే మనం చాలా ఐటమ్స్ అయితే కొనాలి ట్రెవర్. సో మొత్తం అన్ని కొనేసుకొని ఇంటికైతే తీసుకెళ్ళిపోదాం. ఎస్, పార్టీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి కదా, వెళ్ళేదారిలోనే కదా అని ఇక్కడ ఆపేశాను. దాదా మనమైతే షాపింగ్ చేయాలి, నీకు ఏం కావాలో అవన్నీ తీసుకో ట్రెవర్. సో మనకి పార్టీకి ఏం అవసరం పడతాయి అబ్బా. సో డ్రింక్స్ అయితే చాలా ఉన్నాయి. సో మనమైతే కోలా ప్రిఫర్ చేద్దాం, కోలా అయితే బాగుంటుంది పార్టీకి. సో డ్రింక్స్లో అయితే కోలా తీసుకుందాం. అండ్ ఇక్కడే ఉన్నాయి, ఇక్కడైతే వద్దు ఇవి డ్రింక్స్. అండ్ ఇందులో అయితే చిప్స్ ప్యాకెట్స్, మనమైతే చిప్స్ ప్యాకెట్స్ తీసుకుందాం. అండ్ ఇంకేమేం వద్దు. అండ్ మనకైతే మాత్రం డోనట్స్ కావాలి, డోనట్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ డోనట్స్ కూడా మనమైతే పార్సల్ చేపిద్దాము. అండ్ అంతేకాదు ఇంకా మనకైతే మాత్రం ఇటుపక్క ఏమున్నాయి అబ్బా. సో ఇక్కడైతే వైన్ బాటిల్స్ ఉన్నాయి. అండ్ వైన్ బాటిల్స్ అయితే నాకు అవసరం లేదు కానీ మన ట్రెవర్ వాళ్ళకి కావాలి కాబట్టి అవి కూడా కొన్ని తీసుకుందాం. అండ్ ఈ ఫ్రిడ్జ్లో ఫ్రోజన్ ఐటమ్స్ ఉన్నాయి కానీ మనం అయితే చేయలేము, సో అందుకే వద్దు. అండ్ లేస్ ప్యాకెట్స్ కొంచెం ఎక్కువ తీసుకుందాం. సో లేస్ ప్యాకెట్స్ ఇంకా ఇక్కడే ఉన్నాయి, సాసెస్ కూడా తీసుకుందాం. సో ఇంకా అంతే. సో గురుగారు ఇవన్నిటికి బిల్ ఎంత అయిందో చెప్తే నేనైతే మాత్రం బిల్ చేసేస్తాను. అండ్ మీరు ఈ లోపు ప్యాక్ చేసేయండి అన్ని వస్తువుల్ని. చూడు బాబా, ఈ అన్నిటికీ బిల్ వచ్చేసే 10,000 దాకా అవుతుందే. 10,000 అమౌంట్ ఫోన్ పే చేసేస్తావా లేకపోతే క్యాష్ ఇస్తావా చెప్పు తొందరగా.
వామ్మో! బిల్లు గట్టిగానే అయిందే. సరే అండి. మీకైతే ఫోన్‌పే చేస్తున్నాను చూడండి. సో, ఓకే. మీకైతే అమౌంట్ వచ్చేసింది చెక్ చేసుకోండి. అండ్ ఐటెమ్స్ అన్నీ ప్యాక్ చేసేసేయండి. మా ట్రెవర్ తీసుకొస్తాడు. సో, అవునండి మీకు చెప్పడం మర్చిపోయాను అంకుల్ గారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అడ్వాన్స్‌లో. సో, ఓకే ట్రెవర్ నువ్వైతే ఐటెమ్స్ అన్నీ పట్టుకొచ్చేసేయి. కార్‌లో పెట్టేద్దాం. సో, ఓకే. ట్రెవర్ అయితే ఐటెమ్స్ అయితే తీసుకొచ్చి కార్‌లో అయితే పెట్టేసాడనమాట మొత్తానికి. సో, చాలా ఐటెమ్స్ ఉన్నాయి. సో, చాలా స్నాక్స్ ఇంకా మనమైతే పార్టీకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ తీసేసుకున్నాం. సో, ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా ఇంటికైతే బయలుదేరాలి. అండ్ లైట్స్ కూడా కొనేసాం ఆల్రెడీ. సో, అందులోనే ఉన్నాయన్నమాట. సో, లైట్స్ అరేంజ్మెంట్స్ అయితే నాకు తెలిసి ఖచ్చితంగా ట్రెవర్ అయితే మాత్రం చూసుకోగలడు. ఏం ట్రెవర్ లైట్స్‌కి నీకేం ఇబ్బంది లేదు కదా? లైట్ సెటప్ మొత్తం నువ్వు ఇంటికైతే చేసేయగలవు కదా? ఎందుకంటే నేను ఆల్రెడీ బెన్నీకైతే వెహికల్ ఇచ్చాను. సో, కస్టమైజ్ చేయమని అది కూడా ఇండియన్ ఫ్లాగ్ థీమ్‌తో. సో, ఆ వెహికల్‌ని తీసుకురావాలి. అండ్ అంతేకాకుండా ఫైర్ వర్క్స్ కూడా తీసుకోవాలి. అండ్ నేను ఇంకా ఒక టీ షర్ట్ కూడా ఆర్డర్ పెట్టాను. అది కూడా మన ఇండియన్ థీమ్‌లోనే ఉంటుంది టీ షర్ట్. సో, అవి కూడా అన్నీ తెచ్చుకోవాలి. ఈలోపు నువ్వు ఇంటి దగ్గర లైటింగ్ సెటప్ మొత్తం చేసి ఉంచగలవా? ఏం పర్లేదు శివ, నేనున్నాను కదా, నేనైతే చూసుకుంటాలే. మొత్తం లైట్ సెటప్స్ అన్ని పర్ఫెక్ట్ గా చేసి ఉంచుతాను. నువ్వైతే ఏం కంగారు పడుకో. లైటింగ్ అయితే మాత్రం ఇంటికి అదిరిపోద్ది. ఉన్నాను కదా. ఈ ట్రెవర్ గడు ఒక్కసారి చెప్పాడంటే మాత్రం చేసి చూపిస్తాడు. చాలా అంటే చాలా హైలైట్ గా చేద్దాం. పార్టీలో లైటింగే హైలైట్ అయిపోద్ది చెప్తున్నానుగా. సో, ట్రెవర్ అయితే ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు కాబట్టి లేట్ చేయకుండా ఇంటికెళ్ళిపోదాం. ఓకే. మొత్తానికైతే ఇంటి దగ్గరికైతే వచ్చేసాను. సో, ట్రెవర్ అయితే లైట్ సెటప్ మొత్తం చూసుకుంటానని చెప్పాడు కదా! సో, లైటింగ్ వచ్చేసి ట్రెవర్ చూసుకుంటాడు. అండ్ నేనైతే మాత్రం బెన్నీ దగ్గరికి వెళ్ళి వెహికల్ అయితే తీసుకోవాలి. అండ్ అంతేకాదు మైకిల్‌కి అయితే కాల్ చేసి చెప్పాం మేము ఫ్లాగ్స్ అయితే తెప్పించుంచమని. సో, మైకిల్ కూడా వెళ్ళి పిక్ చేసుకోవాలి. అండ్ ఈలోపు అవునట్టు ఫైర్ వర్క్స్ మర్చిపోయాం మైకేల్. మనం అయితే ఫైర్ వర్క్స్ కూడా వెళ్ళి కొనాల్సి ఉంటుంది. ఈలోపు లగేజ్ అయితే లోపలికి తెచ్చేసాయి. సో, అవైతే చాలా బరువుగా ఉంటాయి చూసుకో ట్రెవర్. నేను ఈలోపు నీకు ఎక్కడెక్కడ లైటింగ్ అరేంజ్మెంట్స్ పెట్టాలా అని చూసైతే చెప్తాను. సో, ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం మనమైతే లైట్స్‌తో డెకరేట్ చేద్దాం. అండ్ ఫ్లాగ్ కలర్స్ అయితే బాగుంటాయేమో. అండ్ ఓకే ట్రెవర్ ఇట్రా ఒకసారి. ట్రెవర్ ఈ ప్లేస్ అంతా నాకు లైటింగ్ కావాలి. అండ్ లైట్స్ అయితే మంచిగా డెకోర్ చేయి. అండ్ అంతేకాదు ఇంటి పైన కూడా ఏమైనా ఉంటే పెద్ద పెద్ద లైట్ సెటప్ కావాలి. అండ్ పైన కూడా పెద్ద పెద్ద లైట్ సెటప్తో నింపేసే. అండ్ ఈ కింద ఫ్లోరింగ్కి కూడా లైట్స్ ఏమైనా పెట్టగలవేమో చూడు. అండ్ ఈ మూల మెట్ల దగ్గర కూడా అన్ని మూలలా లైట్స్ అయితే పెట్టేసాయి. అండ్ మన చాప్ హౌస్ దగ్గర కూడా పెట్టేసాయి. వీలైతే ఇదిగో ఈ పక్కన స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా మొత్తం లైట్స్ కావాలి. అరే అరే షించాన్ నువ్వైతే మాత్రం ఆల్రెడీ ఫైర్ వర్క్స్ అన్ని తెచ్చేసావా? నేనైతే మర్చిపోయాను అనుకున్నాను రా ఫైర్ వర్క్స్. బట్ నువ్వైతే మాత్రం భలేగెళ్ళి తీసుకొచ్చేసావురా. మరేమనుకున్నావు శివన్య? ఈ షించాన్ ఇంకా చాప్ అంటే మేము కూడా మీకు ఎంత కొంత హెల్ప్ చేయాలి కదా ఇండిపెండెన్స్ డేకి. ఇండిపెండెన్స్ డే అంటే మా దేశం పండుగ కాబట్టి మేము కూడా హెల్ప్ చేద్దాం అనుకున్నాం. అందుకే మీకెందుకు శ్రమ అని చెప్పి మేము వెళ్ళి క్రాకర్స్ అయితే మాత్రం కొంత తెచ్చేసాం మొత్తం. ఓకే గాయస్ మనకైతే షించాన్ ఇంకా చాప్ కూడా ఒక పని అయితే తగ్గించారు ట్రెవర్. సో, వాళ్ళైతే ఫైర్ వర్క్స్ తెచ్చేశారు. సో, ట్రెవర్ నేనైతే వెళ్ళి వెహికల్ తీసుకొస్తాను. ఈలోపు ఇల్లు మొత్తం లైటింగ్స్తో ఫుల్గా అద్దరు కొట్టేసాయి నువ్వైతే మాత్రం. నువ్వైతే వెళ్ళిరా శివ, నేనున్నాను కదా. మొత్తం లైటింగ్ సెటప్ అయితే మాత్రం ధూమ్ ధామ్ గా దుమ్ము దులిపేస్తాను. వచ్చేసరికి నువ్వే షాక్ అవుతావులే. అంత బాగా సెటప్ చేస్తాలే, వెళ్ళిరా. ఓకే నాకైతే మాత్రం 100% ట్రెవర్ మీద అయితే నమ్మకం ఉంది. ట్రెవర్ ఒక్కసారి మాట ఇచ్చాడంటే మాత్రం ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. బట్ ఈలోపు మనమైతే మాత్రం బెన్నీకి ఇచ్చిన వెహికల్ అయితే అయిపోయి ఉండదు. సో, వెళ్ళి తెచ్చుకుందాం. అండ్ బెన్నీ అయితే మాత్రం లిటరల్లీ ఆ వెహికల్ని ఎలా చేశాడా అనేది నాకైతే మాత్రం చాలా అంటే చాలా క్యూరియాసిటీగా ఉంది. ఎందుకంటే మొత్తం మన ఫ్లాగ్ థీమ్ అయితే చెప్పాము. సో, ఇండియా ఫ్లాగ్ అయితే మాత్రం ఆ వెహికల్ మీద రావాలని. సో, పర్ఫెక్ట్గా చేశాడా లేదా అని చిన్న టెన్షన్గా ఉంది. బట్ బెన్నీ మీద కూడా నమ్మకం ఉందబ్బా. బెన్నీ కూడా వర్క్ ఇరగొట్టేస్తాడు. సో, మీలో ఎంతమందికి ఆ కార్ చూడాలని ఆతృతగా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ బెన్నీ కూడా ఆ కార్ని చాలా అంటే చాలా నీట్గా చేస్తాడా చేయడా అన్నది భయం మీకు కూడా ఉంది కదా. సో, అందుకే మీరు కనుక ఈ వీడియోని లైక్ చేశారా అనుకోండి, బెన్నీ అయితే మన కార్ని అద్భుతంగా రెడీ చేస్తాడనమాట. సో, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. వీడియోకి అయితే మాత్రం లైక్ చేయండి. సో, ఫాస్ట్గా బెన్నీ షోరూమ్కి అయితే వచ్చేసాం మనమైతే మాత్రం. అండ్ బెన్నీ షోరూమ్ ఇక్కడ నుంచి ఇదిగోండి రైట్ తీసుకుంటే బెన్నీ షోరూమ్ అయితే. సో, బెన్నీ అయితే నాకు తెలిసి ఖచ్చితంగా ఈ పాటికి మన కార్ అయితే కంప్లీట్ చేసేసే ఉంటాడు. బట్ నాకైతే మాత్రం చాలా అంటే చాలా భయంగా ఉంది. సో, ఎందుకంటే మనం ఫ్లాగ్ థీమ్ కదా చేపిస్తున్నాం. మన ఫ్లాగ్ థీమ్ కనుక పర్ఫెక్ట్గా రాకపోతే మన వెహికల్ అయితే వేస్ట్ అయిపోద్ది. అండ్ ఓకే వావ్ లిటరల్లీ నేను ఇచ్చిన కార్ ఇది. గాయస్ చూడండి బెన్నీ ఏం చేశాడు. మన కార్ని లిటరల్లీ ఇండియన్ ఫ్లాగ్ థీమ్ అయితే మాత్రం దింపేశాడు. బెన్నీ నమ్మలేకపోతున్నాను బెన్నీ. కార్ని ఎంత బాగా చేసావు తెలుసా నువ్వు అసలు. లిటరల్లీ నిజంగా ఇండియన్ వెహికల్ అంటే
చాలా బాగుంది బెన్నీ. నువ్వు చెప్పాక నేను చేయకుండా ఉంటానా శివ? చూడు అందరు కొట్టేశాను కదా, నీకోసమే మొత్తం ఇండియన్ థీమ్ తో ఈ కార్ అయితే మాత్రం రెడీ చేశాను. ఫ్రంట్ బంపర్ అంతా ఇండియన్ ఫ్లాగ్ థీమ్ అండ్ పైన కూడా ఇండియన్ ఫ్లాగ్, అది కూడా మన పికాక్ నేషనల్ బోర్డ్ కాబట్టి పైన ఆ థీమ్ లో పెయింట్ అయితే వేపించాను. అండ్ అంతేకాదు సైడ్ ని చూసుకున్నట్టయితే నువ్వు ఇదిగో పైన అయితే వందే మాతరం అని రాసుంది. అండ్ సైడ్ ని చూడు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా రాయాలనుకుంటా, బట్ నాకు ఇంగ్లీష్ రాదు కదా. బ్యాక్ సైడ్ కూడా చూసావా, టు బి ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అయినందుకు మనం గర్విస్తున్నాం. అందుకోసమే కార్ అయితే మాత్రం ఇలా రెడీ చేశాను. బెన్నీ నిజంగా నాకు ఈ కార్ ఎంత నచ్చిందంటే నేను ఎంత పొగిడినా తక్కువే. గాయస్ చూసారా మన కారు బ్యాక్ సైడ్ అయితే ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని అయితే రాయిపించాడు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మన ఫ్లాగ్ కలర్ థీమ్ లైటింగ్ అండ్ మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మన సైడ్ కూడా ఇండియన్ పేరు అయితే రాయిచ్చేశారు. అండ్ ఫ్లాగ్ చూడండి బెన్నీ అయితే మాత్రం లిటరలీ చెత్త కొట్టేశాడు. ఇండియన్ ఫ్లాగ్ని అయితే మాత్రం మన వెహికల్ మీద పర్ఫెక్ట్గా దింపాడు. రేపు అయితే మాత్రం ఈ కార్ వేసుకొని లాస్ ఏంజల్స్ సిటీలో తిరుగుతూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఒక్కొక్కరికి చెప్పుతుంటే ఉంటది లిటరల్లీ నా సామిరంగా అదిరిపోతుంది అంతే. సో మనమైతే మాత్రం ఈ వెహికల్ని చాలా అంటే చాలా సేఫ్గా తీసుకువెళ్ళాలి. సో లేట్ చేయకుండా ముందైతే మైకిల్ ఇంటికి వెళ్దాం, ఫ్లాగ్స్ అయితే తీసుకోవాలి. సో ఓకే మైకిల్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. మైకిల్ నాకు తెలిసి ఇంట్లోనే ఉండుంటాడు. సో కాల్ చేసి రావాల్సింది, బట్ నేనైతే కాల్ చేయలేదు. ఇందాక ఆల్రెడీ కాల్ చేసి చెప్పాను ఫ్లాగ్స్ తెచ్చుంచమని. నాకు తెలిసి ఖచ్చితంగా మైకిల్ అయితే ఇంట్లోనే ఉంటాడు. మైకేల్ ఎక్కడున్నావు? మైకిల్ నేనైతే బయట వచ్చేసి ఉన్నా, బేగా బయటికి రా. అరే వస్తున్నా బాయ్. ఏంది బాయ్ గట్లా వస్తున్నాను, ఇప్పుడే కదా పిలిచినావు. మైకేల్ ఈ కార్ ఒకసారి చూసావా? బెన్నీ అయితే మాత్రం లిటరల్లీ వర్క్ అద్దరు కొట్టేశాడు కదా. నాకైతే మాత్రం ఈ కార్ చూడగానే ఫ్లాట్ అయిపోయాను, ఫిదా అయిపోయాను. లిటరల్లీ బెన్నీ అయితే మాత్రం వర్క్ అద్దరు కొట్టేశాడు. అరే గౌండ్రా బాయ్, బన్నీ అయితే మాత్రం వర్క్ చేద్ద కొట్టేశాడు. అరే నీ కార్ గట్టారు వేసుకుని రేపు లాస్ ఏంజల్స్ సిటీలో తిరుగుతుంటే ఉంటదిరా, రప్ప ఒక్కొక్కడికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. లిటరల్లీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అన్నట్టు ఉందిరా బాయ్ నీ కారు. నాకైతే సూపర్ గా నచ్చిందే. సరే మైకేల్, ఇంకా మాట్లాడిందే చాలు. ఆల్రెడీ నీకు పార్టీ గురించి చెప్పాను కదా. ఫ్లాగ్స్ అయితే తెచ్చేసావు కదా. ఓకే డిక్కీలో అయితే పెట్టేశాడు ఫ్లాగ్స్ అయితే మాత్రం. ఫాస్ట్గా వెళ్దాం మన ఇంటికి. సో మన ఫ్రెండ్స్ అందరూ ఇంటి దగ్గర అయితే వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఎవడ్రా వీడు లారీని రోడ్డుకి అడ్డంగా పార్క్ చేశారు. కొంచెం బేసిక్ సెన్సే ఉండదబ్బా, ఎవరికి సివిక్ సెన్స్ లేకుండా పోతుంది. సో మైకేల్ ఆల్రెడీ ఫ్లాగ్స్ అయితే మాత్రం తెప్పించేసావు. ఫ్లాగ్స్ కోసమే చాలా కష్టపడాలనుకున్నాను, కానీ నువ్వైతే మాత్రం సూపర్గా టైంకి అయితే తెప్పించేసావు. ఓకే టైం అయితే మాత్రం ఈవినింగ్ అయిపోతుంది. చూసారు కదా సన్ అయితే మాత్రం సెట్ కూడా అయిపోతుంది. సన్సెట్ అయిపోయేలోపు మనమైతే మన ఇంటిని డెకరేషన్ చేసేద్దాం అనుకున్నాం, బట్ మనకైతే మాత్రం షాపింగ్ చేసుకొని అన్ని వస్తువులు కొనేసరికి టైం అయితే అయిపోయింది. ఆల్రెడీ ట్రెవర్ అయితే మాత్రం నాకు తెలిసి ఇంటి దగ్గర లైటింగ్ అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేసే ఉంటాడు. సో ఇప్పుడైతే నేను మైకిల్ని తీసుకువెళ్ళి ఫ్లాగ్స్ తీసుకొని వెళ్తున్నాను కదా. సో వెళ్ళగానే ఫ్లాగ్స్ అయితే డెకోర్ చేసేద్దాం. అండ్ మన ఫ్రెండ్స్ కూడా వచ్చే వరకు వెయిట్ చేద్దాం మిగతా వాళ్ళు. సో ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా ఇంటికైతే వెళ్ళిపోదాం. సో ఓకే ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం. అండ్ బ్యాక్ లైట్ చూసారా బ్రేక్ వేస్తుంటే ఎలా వెలుగుతుందో. సో మన ఇండియన్ కలర్స్ ప్రౌడ్ టు బి ఆర్ ఇండియన్. సో మనమైతే ఇంటికి ఫైనల్లీ 6 అయిపోతున్నట్టుంది టైం. సో 6 కల్లా రీచ్ అయ్యాం. అండ్ ఇంకా వర్క్స్ అయితే మాత్రం కంప్లీట్ అవ్వలేనట్టున్నాయి. సో ఇప్పుడైతే మాత్రం ఫాస్ట్గా మనమైతే ఇంటి పైన లైటింగ్స్ వర్క్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయబ్బా. సో ఫాస్ట్గా వర్క్స్ అయితే కంప్లీట్ చేద్దాం. గరేబాయ్ నువ్వు గిట మాట్లాడితే కుదరదు, పని గట్ట బేగా చేస్తూ ఉండాలా మనం. తొందరగా పదా మొదలు పెడదాం వర్క్. ఓకే గాయస్ ఇంకా లేట్ చేయకుండా వర్క్ మొత్తం కంప్లీట్ చేశాక మిమ్మల్ని అయితే మాత్రం కలుస్తాను. మొత్తానికి మన పార్టీ అయితే మాత్రం స్టార్ట్ అయిపోయింది. అండ్ చూసారు కదా ట్రెవర్ అయితే మాత్రం లిటరల్లీ లైటింగ్ అయితే చేత కొట్టేశాడు. స్విమ్మింగ్ పూల్ దగ్గర నేను ఏ థీమ్తో లైటింగ్ కావాలనుకున్నానో ఆ థీమ్ని అయితే మాత్రం లిటరల్లీ దింపేశాడు. అండ్ అంతేకాదు ఇంటి చుట్టుపక్కల అలా చిన్న లైట్లు కూడా బాగా పెట్టారు. అండ్ మన ఫ్రెండ్స్ కూడా పార్టీకి అయితే వచ్చేసారు. చూసారు కదా చాప్ ఇంటి దగ్గర అండ్ ఈ మెట్లు ఎక్కే దగ్గర లైట్స్ అయితే మాత్రం ఎలా పెట్టాడో. లిటరల్లీ చాలా బాగా లైటింగ్ సెటప్ అయితే మాత్రం డికోర్ చేశారు. అండ్ ఫ్లాగ్స్ చూడండి, మన ఇండియన్ ఫ్లాగ్స్తో మన ఇల్లు మొత్తాన్ని డెకరేషన్ చేసి నింపేశాం. అండ్ అంతేకాదు నా టీషర్ట్ మీలో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా రేపు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఇండియన్ టీషర్ట్ అయితే వేసుకున్నాను అనమాట. సో ఓకే మనం అయితే మాత్రం లైట్ సెటప్స్ ఇవ్వండి, చాలా అంటే చాలా లైట్స్ అయితే పెట్టించాము. అండ్ ప్రతి ఫ్లాగ్ మనకి హైలైట్గా కనిపించాలని కూడా లైటింగ్ అయితే పెట్టించాం అనమాట. అండ్ టైం అయితే మాత్రం 11:53 అవుతుంది. ఇంకొక 7 minutes ఉంది. ఇంకొక 7 minutesలో మన ఫైర్ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో పైకి వెళ్ళి చూపిస్తాను. పైన అయితే మాత్రం ట్రెవర్ ఇంకా షించాన్ వాళ్ళు
ఫైర్ వర్క్స్ కోసం రెడీ చేస్తున్నారు అనమాట. అండ్ పైన కూడా లైటింగ్ సెటప్ చూసారు కదా ఎంత బాగా చేశారో. సో ఇక్కడైతే పార్టీ చేసుకుంటూ డాన్స్ చేయడానికి ఇలాంటి థీమ్ అయితే మాత్రం సెట్ చేశారనమాట. సో ట్రెవర్కి తెలిసిందే కదా ఏ ఒక్కటి వదలడు. అండ్ ఇదిగోండి మన వాళ్ళైతే మాత్రం లిటరల్లీ క్రాకర్స్తో రెడీగా ఉన్నారు. టైం 12 అవ్వగానే మన వాళ్ళు అయితే మాత్రం క్రాకర్స్ అయితే ఫుల్గా వెలిగించేస్తారు. లిటరల్లీ మన లాస్ సెంటోస్ సిటీలో మన బిల్డింగ్ ఈరోజు ఫైర్ వర్క్స్తో నిండిపోబోతుంది. కింద నుంచి పైన ఒక్క నిమిషం, ఆల్రెడీ పక్కన శర్మాజీ గారి వాళ్ళ ఇంట్లో కూడా పార్టీ అయితే జరుగుతున్నట్టుంది. సో శర్మారావు గారు కూడా ఇండిపెండెన్స్ డే పార్టీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నట్టున్నారు. బట్ చూడండి వాళ్ళ ఇంటికైతే మాత్రం ఒక్క ఫ్లాగ్ కూడా సెట్ చేయలేదు. ఫ్లాగ్ కూడా సెట్ చేయకుండా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఏంటబ్బా నాకు అర్థం కావట్లేదు. సో మాటల్లోనే టైం అయితే మాత్రం 12 అయిపోయింది. సో ఓకే ఫైర్ వర్క్స్ అయితే ఆల్రెడీ షించాన్ ఇంకా ట్రెవర్ వాళ్ళు అయితే స్టార్ట్ చేసేసారనమాట. సో గాయ్స్ మీ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో మీరు కూడా ఇండిపెండెన్స్ డేని ఎంతే గ్రాండ్గా జరుపుకుంటారని కోరుకుంటున్నాను. సో లిటరల్లీ ఫైర్ వర్క్స్ చూడండి ఎంత బాగా చేస్తున్నారో. సో లాస్ ఏంజెల్స్ సిటీలో మన బిల్డింగ్ అయితే మాత్రం మొత్తం అందరికీ ఈరోజు అయితే కనిపిస్తుంది. కింద మన ఫ్రెండ్స్ కూడా చాలా అంటే చాలా బాగా పార్టీ అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ పక్కన శర్మాజీ గారు వాళ్ళు కూడా మన ఇంట్లోకి తొంగి చూస్తున్నారు అనమాట. సో అంత బాగా సెట్ చేసాం. సో మీ అందరికీ డ్రోన్ వ్యూలో కూడా చూపిస్తాను. అండ్ మీలో ఎంతమందికి ఫైర్ వర్క్స్ ఇంకా మన వర్క్ అయితే నచ్చిందో వెంటనే లైక్ చేసి చూపించండి. అండ్ చూడండి గాయస్ లిటరల్లీ మన ఇల్లు అయితే మాత్రం లాస్ ఏంజెల్స్ సిటీలో ఎంత బాగుందో. లైటింగ్స్ ఇంకా ఫ్లాగ్స్ థీమ్తో నిండిపోయింది. లిటరల్లీ ఇండిపెండెన్స్ డేకి ఇది కదా డెకరేషన్ అంటే ఇంటికి. మొత్తం ఫ్లాగ్స్ కూడా నీట్గా ఎగురుతున్నాయి. అండ్ లైటింగ్లో చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తున్నాయి. సో ఎవరన్నా రేపు మన ఇల్లుని చూసి ఆశ్చర్యపోవాల్సిందే. సో ఈ వీడియో అయితే ఇక్కడ వరకే. సో ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. సో వీడియో కనుక నచ్చితే వెంటనే లైక్ చేయండి. అండ్ ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో రేపు అయితే కలుసుకుందాం. అంతవరకు టాటా టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.